ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఫ్రెండ్స్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత బ్లాగ్ ఛానల్ అయితే ఓపెన్ చేయాలనుకుంటారు. బ్లాగ్ ఛానల్స్ టెక్ కేటగిరీ యా ఛానల్ని క్రియేట్ అయితే చేయాలనుకుంటారు. మీరైతే బ్లాగ్ ఛానల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటారు. బ్లాగ్ ఛానల్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్లాగ్ ఛానల్ క్రియేట్ అయితే చేయాలి, మనం బాగా మంచిగా చేయాలి, బ్లాగ్స్ అయితే చేయాలి అనుకుంటారు. ఫ్రెండ్స్ మీరు బ్లాగ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తారు. బ్లాగ్ ఛానల్లో వీడియో ఎలా అయితే వైరల్ కావాలో ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు టిప్స్ అయితే చెప్తాను. వీడియో అయితే ఖచ్చితంగా అయితే పూర్తిగా అయితే చూడండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు బ్లాగ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తారు. బ్లాగ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ప్లేసెస్ ఉన్నాయి. ప్లేసెస్ అంటే మీరు డైలీ బ్లాగ్స్ అంటే ఏంటంటే డైలీ బ్లాగ్స్ అంటే ఏం తెలుస్తున్నా, ఇప్పుడు డైలీ బ్లాగ్స్ అంటే ఇక్కడ మీ చుట్టుపక్కల ఎక్కడైనా ప్లేస్లు ఉంటాయి అనుకోండి, మీరు డైలీ బ్లాగ్స్ ఇక్కడ గాడీలు ఎక్కడైనా పోయడం కానీ ఇలా హోమ్ టూర్ అయినా కానీ ఈ విధంగా అయితే బ్లాగ్స్ అయితే చేస్తారు. ఛానల్ మీరు చేస్తారు, ఇంట్లో ఉండే హోమ్ టూర్స్ అన్ని చేస్తారు. కానీ అది ఎవరికంటే వైరల్ అయితే తెలుస్తున్నా, మీరు పాతని 2 years 3 years నుంచి ఛానల్ అయితే చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని ఈ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అయితే ఛానల్ అయితే ఉంది కదా, ఆయన ఇంట్రెస్టింగ్ క్రియేటింగ్ చేస్తారు. ఫస్ట్ మీరు వీడియో చూసినట్టుంటే ఆయనలో కొంచెం వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా చేస్తారు. ఆయన ఫస్ట్ వీడియో చూసినట్లయితే ఆయన వీడియో పాపులర్ అయిందంటే ప్రాంక్ చేస్తారు. ఒక వీడియోను ప్రాంక్ చేసిన తర్వాత 5 millions అయితే పోయిన తర్వాత చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే చేస్తారు. ఆయన వీడియో అయితే చేస్తారు. తర్వాత నా అన్వేషణ ఉన్నారు కదా, ఆయన కూడా చాలా అయితే బాగా అయితే చేస్తారు. ఇప్పుడు చూడండి ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేసి చేస్తారు. ఏంటంటే ఇక్కడ మనం ఉన్నట్ల ప్లేసెస్ కాదు, అవుట్ ఆఫ్ కంట్రీకి కంట్రీలు వెళ్ళేసి వీడియోస్ అయితే చేస్తారు. తర్వాత సన్నీ యాదవ్ బ్లాగర్, ఆయన రైడింగ్ చేస్తారు కదా, రైడింగ్ చేసినప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఆయన ఇప్పుడు వీడియోస్ అయితే చేస్తుంటారు కదా, అది దూరభారం వేసి గాడిలో ఆయన బైక్ అయితే ఉంటుంది కదా, బైక్ తీసుకొని వెళ్ళేసి అవుట్ ఆఫ్ కంట్రీలో వీడియో అయితే చేస్తారు. ఏ విధంగా అంటే బైక్ తీసుకొని వీడియో అయితే అవుట్ ఆఫ్ కంట్రీలో వీడియోస్ అయితే చేయొచ్చు. ఆ విధంగా చాలా అయితే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తుంటారు. ఏంటంటే మీరు బ్లాగ్ చేయాలంటే ఏదో టాపిక్ ఉండాలి. బ్లాగ్స్లో కూడా ఏంటంటే మీరు ఇప్పుడు చేస్తారనుకో డైలీ బ్లాగ్స్ అయితే చేస్తారు. డైలీ బ్లాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది అయితే చూడరు బ్లాగ్స్. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఇచ్చేస్తాం అంటే చాలా మంది అయితే వీడియోస్ అయితే చూడరు, ఎందుకంటే స్క్రిప్ట్ సోదని విని దొబ్బేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు బ్లాగ్స్ వీడియో మీరు ట్రెండ్ కావాలంటే ఏం చేయాలి తెలుసా, మీరు ఫేమస్ వీడియో అయితే యూట్యూబ్లో చూడండి, లేదంటే ప్లస్ మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి చూడండి ఫేమస్ వీడియోస్ ఏవైతే ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడంటే బెంగళూరులో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఏదైనా ప్లేస్ అయితే ఉంటుంది చూడండి, లాల్ బాగ్ అలాంటి ప్లేసెస్ అయితే ఫేమస్ ప్లేసెస్ పార్క్ అయితే చూపించాము. అలాగే వండర్లో అయితే పార్క్ అయితే చూపించారు. తర్వాత విజయవాడలో అంటే విజయవాడ కనకదుర్గం అలాంటి ఫేమస్ ప్లేస్ అయితే ఉంటాయి. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే తిరుపతి బ్లాగ్స్ అయితే వీడియో అయితే చేయొచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు అయోధ్య, ఇప్పుడు మనం రామువారిది ఇప్పుడు మన దేవస్థానం అయితే ఓపెన్ చేశారు. దేవస్థానం ఓపెన్ చేస్తే చాలా మంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు. చాలా మంది సెలబ్రిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళేసి చర్చ అయితే చేయండి, అయోధ్య అని సెర్చ్ చేయండి. ఏవైనా సెర్చ్ చేస్తే చాలు, ట్రెండింగ్ అయితే చాలా అయితే ఉంటాయి. చాలా మంది ఫ్రెండ్స్ అయోధ్యకి వెళ్ళేసి వీడియోస్ అయితే చేస్తే ఏమైతే తెస్తాం, వీడియో అయితే టాప్లో వెళ్ళిన తర్వాత వ్యూస్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లాగ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే చూడండి టాపిక్ అయితే ఉండాలి. ఇప్పుడు అయోధ్యకి అయితే వెళ్తారు. అయోధ్యకి వెళ్ళిన తర్వాత చూడండి, అయోధ్యకి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత చూడండి వాళ్ళైతే ఇక్కడ వీడియో అయితే చేస్తారు. వీడియో చేసిన తర్వాత జనాలకి ఏమనిపిస్తుంది తెలిసిన, ఓ అయోధ్య చూడలేదు కదా, మనం వీడియో బ్లాగ్ అయితే చూడాలి, ఈయన బ్లాగ్ చేస్తారు, మనం వీడియో అయితే చూస్తే ఎలా ఉంటుందని ఇది ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు బ్లాగర్స్కి అయితే ఉంటారు కదా, బ్లాగర్స్కి ఉండే ఐడియా ఏంటి చెప్తున్నా, బ్లాగర్స్కి ఐడియా ఏమైతే రాదు తెలుసునా ఫ్రెండ్స్, మీరు ప్లేసెస్ చూడండి, ఇంట్లో మాత్రం వీడియో చేయకండి. ఫస్ట్ అయితే చూడండి ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ వీడియో చేయండి. తర్వాత సర్ప్రైజ్ బ్లాగ్స్ ఉంటాయి చూడండి, అట్లాంటివి ఏమో చేయండి. తర్వాత మంచిగా ఫ్రెండ్స్ మీరు ఫేమస్ ప్లేసెస్ అయితే ఉంటాయి చూడండి, ఆ విధంగా అయితే తిరగండి. ఏమైతే ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చేస్తారు కదా, ఎడిటింగ్ చేసినప్పుడు అందులో బ్యాక్గ్రౌండ్ బీజింగ్స్ అయినా సరే, ఫస్ట్గా అయితే మనం యూట్యూబర్స్ బిగినర్స్కి అయితే ఉండదు కదా, బిగినర్స్కి చూడండి ఎడిటింగ్ మంచిగా చేయండి. ఫస్ట్గా అయితే పాపులర్ అయిన తర్వాత మీరు ఎలా అయినా వీడియోస్ అయితే చేసుకొని, ఫస్ట్గా అయితే కొత్త బిగినర్స్ యూట్యూబర్ బ్లాగర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళైతే ఎడిటింగ్ మీద ఫోకస్ పెట్టిన తర్వాత వీడియో మీద ఫోకస్ చేయండి. వీడియో అయితే బ్లాగ్ అయితే చేస్తాం, బ్లాగ్ చేసిన దాంట్లో ఏదో స్పెషాలిటీ అయితే ఉండాలి. బ్లాగ్స్ వీడియో చేసిన తర్వాత ఫ్రెండ్స్ మన వాళ్ళకి స్క్రిప్ట్ అయితే మనం చేయగలరు. స్క్రిప్ట్ చేయకుండా మనం వీడియో అయితే చేస్తే మనకు చూస్తారు కదా, అప్పుడు మనకి చాలా మంది చూసేంత అవకాశం కూడా ఉంటాయి. యూట్యూబ్ అయితే చాలా అయితే చేస్తారు, వీడియో అయితే వైరల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు వీడియోని పాపులర్ ప్లేసెస్ అయితే ఉంటాయి కదా, అందులో వెళ్ళి మీరు తిరగండి, వీడియో అయితే చేయండి. ఇప్పుడు బైక్ ఉంటే మీరు బైక్లో వెళ్ళేసి చేయొచ్చు, బైక్ ఇక్కడ కెమెరా అయితే ఉంటుంది కదా, ఆ విధంగా పెట్టుకునేసి అయితే మీరైతే చేయండి. తర్వాత మినీ బ్లాగ్ చేయాలనుకుంటే చాలా షార్ట్స్ వీడియో అయితే చాలా అయితే ట్రెండింగ్ అయితే ఉంది. షార్ట్స్ వీడియో చేయాలనుకుంటే షార్ట్స్ వీడియో చేయండి, ఏం పర్వాలేదు. షార్ట్స్ వీడియో మీ మినీ బ్లాగ్ చేయాలనుకుంటే మినీ బ్లాగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను, మినీ బ్లాగ్ ఏ విధంగా అయితే చేస్తారో అని చేస్తాను. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఫేమస్ ప్లేసెస్ అని తిరిగిన తర్వాత ఎడిటింగ్ మంచిగా చేయండి, ఫాలో అయితే కావండి. ఈ టిప్స్ ఫాలో అయిన తర్వాత మీ ఛానల్ అయితే చూడండి 100% అయితే గ్లో అయితే అవుతుంది. తర్వాత కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.